అంతర్జాతీయ అనిశ్చితులతో పసిడి ధరలు దిగొస్తున్నాయి. మొన్నటి వరకు పరుగులు పెట్టిన బులియన్ మార్కెట్ ఇవాళ నేల చూపులు చూస్తుంది. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర ఏకంగా 2130 రూపాయలు తగ్గి 1,45,640కి చేరింది. ఆర్నమెంట్ గోల్డ్ ధర 1950 రూపాయలు క్షీణించి 1,33,500కు చేరింది. ప్రస్తుతం కిలో వెండి రేటు 2,50,000 వద్ద ట్రేడ్ అవుతుంది. అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధర మళ్లీ పెరగడం వల్లే బంగారం, వెండి ధరలు పడిపోతున్నాయంటున్నారు నిపుణులు. అంతర్జాతీయ అనిశ్చితులతో పసిడి ధరలు దిగొస్తున్నాయి. మొన్నటి వరకు పరుగులు పెట్టిన బులియన్ మార్కెట్ ఇవాళ నేల చూపులు చూస్తుంది. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర ఏకంగా 2,130 రూపాయలు తగ్గి 1,45,640కి చేరింది. ఆర్నమెంట్ గోల్డ్ ధర 1950 రూపాయలు క్షీణించి 1,33,500కు చేరింది. ప్రస్తుతం కిలో వెండి రేటు 2,50,000 వద్ద ట్రేడ్ అవుతుంది. అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధర మళ్లీ పెరగడం వల్లే బంగారం, వెండి ధరలు పడిపోతున్నాయంటున్నారు నిపుణులు. భారీగా క్షీణిస్తున్న బంగారం, వెండి ధరలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, బంగారం, వెండి ధరలు పడిపోవడానికి కారణం ఏంటి? నిపుణులు ఏమంటున్నారు? రైట్ కుమార్, గత కొద్ది రోజులుగా సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన బంగారం ధరలకు ఎట్టకేలకు ఇవాళ బ్రేక్ పడుతుందని చెప్పొచ్చు. బంగారం ధరలు ఇవాళ గణనీయంగా పతనమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలతో దేశీయ మార్కెట్ ఆల్ టైమ్ గరిష్టానికి చేరిన బంగారం ధర కాస్త దిగొస్తుందని చెప్పొచ్చు. ఏదైతే పెట్టుబడిదారులకు ఎప్పుడు సురక్షితమైన ఆశ్రయంగా భావించే పసిడి ధరలు అంతర్జాతీయ మార్కెట్ ఇవాళ ఒక్కసారిగా కూలాయని చెప్పొచ్చు. ఇవాళ బంగారం ధరలు కనుక మనం చూస్తున్నట్లయితే 24 క్యారెట్ల బంగారం ధరపై 2,130 తగ్గి 1,45,680కి చేరింది. అదే క్రమంలో 22 క్యారెట్లపై బంగారంపై 1,950 తగ్గి 1,33,500 పైగా కొనసాగుతుంది. అటు వెండి కూడా 2,50,000 మధ్య ట్రేడ్ అవుతున్న పరిస్థితులు అయితే ఉంది. అంటే 2 రోజుల్లో దాదాపు 7,000 పైగా బంగారం ధరలు తగ్గాయని చెప్పవచ్చు. ఏదైతే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర తగ్గడం, అదే స్థాయిలో అమెరికా మార్కెట్ లో తేడాలు రావడం వల్ల బంగారం ధరలు తగ్గాయని చెప్పొచ్చు. ఏదైతే ఇరాన్ పై అమెరికా జరిపిన తాజా దాడుల్లో శాంతి ఒప్పందం కుదరకపోతే మరిన్ని ఏదైతే ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్ లో పసిడి ధరలు పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు ఒక్కసారిగా క్షీణించడం, డాలర్ బలపడటం, అమెరికా వడ్డీ రేట్ల పెంపు అంచనాలు పెరగడం వల్ల ఈ ప్రభావం కనిపిస్తుంది. ధరలు తగ్గడంతో పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది కొంత ఊరట కలిగించే అంశంగా మారింది. మరోవైపు పెట్టుబడిదారులు మాత్రం మార్కెట్ పరిస్థితుల్లో నిశ్చితంగా గమనిస్తున్నారు. ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందా లేదా అనే మళ్లీ పుంజుకుంటాయన్న దానిపై నిపుణుల అభిప్రాయాలు భిన్నంగా మాత్రం ఉన్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితులు తరచుగా మారుతూ ఉంటాయి కనుక స్థిరంగా పరిస్థితులు ఉండే అవకాశం లేదు. మరోవైపు అమెరికా ఈక్విటీ మార్కెట్లలో భారీ లాభాలు నమోదవుతున్నాయి. ఈ కారణంగానే బంగారం ధరలు తగ్గుతున్నాయని నిపుణులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ లాభాల్లో ఉన్నప్పుడు అందులో పెట్టుబడి పెట్టేందుకు పెద్ద ఎత్తున బంగారం ఉన్న
తమ పెట్టుబడులను లాభాల స్వీకరణ ద్వారా వెనక్కి తీసుకుంటారు. ఈ కారణంగానే బంగారం ధరలు తగ్గుతున్నట్లు గెస్ చేయొచ్చు. దీంతో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇది ఒక రకంగా చెప్పాలంటే స్వల్ప ఊరటగా అని చెప్పొచ్చు. భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉందని కూడా నిపుణులు తాజాగా అంచనా వేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చెప్పాలంటే రికార్డు స్థాయిలో ఉన్న బంగారం వెండి ధరలు ఇప్పుడు భారీగా తగ్గడంతో బులియన్ మార్కెట్ లో మళ్ళీ కొనుగోళ్లకు ఊపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు జ్యువెలరీ షాప్ కూడా బంగారం కొనుగోలుదారులతో కలకల్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుమార్, రైట్, థ్యాంక్ యూ యాసర్.